దైవ సేవకులు మరి జోసఫ్ గారు పొట్టి మాస్టర్గా పిలువబడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విరివిగా దేవుని చేత వాడబడుతూ అనేకులను నవ్విస్తూ దేవుని వాక్యం చేత బలపరుస్తూ ఉన్న సేవకుల గురించి కొద్ది మాటలు మరి ఈ మీటింగ్కి ఆహ్వానించుకున్న దేవుని సేవకునిగా మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఒక ఫేక్ న్యూస్ స్క్రోల్ అవుతాం. ఏంటా ఫేక్ న్యూస్ అంటే, గుంటూరులో వాక్యం చెబుతూ జోసఫ్ పాస్టర్ గారు కుప్పకూరి చనిపోయారు. అంతా ఉట్టిదే, ఈ మాట ఉట్టిదే. గన్నవరంలో నిన్న సాయంత్రం ఈ సమయంలో కూడా గన్నవరంలో సువార్త ప్రకటన చేసి మరి అక్కడ ఆ సువార్తను ముగించుకొని, వాక్య పరిచర్యను ముగించుకొని గత రాత్రి అంటే 1 గంట, ఈరోజు తెల్లవారుజాము 1 గంట సమయంలో మా మధ్యలోనికి వచ్చారు. ఇది వాస్తవం. చాలామంది అన్నీ తెలిసినట్టే ఆ ఫేక్ న్యూస్ మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు దైవ సేవకుని గురించి నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పాస్టర్ గారిని దేవుడు కాపాడలేదా? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక సోదరులారా. ఒకరికి ఒక్కొక్క దినం ఉంటుంది ఖచ్చితంగా. మరణ దినం అనేది ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. నన్ను చూడంగానే అన్నయ్య వందనాలు అనుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. అయితే ఆయన పట్టుకోవడానికి నేను మోకాళ్ళేసి కూర్చోన్నంత ఇదైపోయింది. మరి ఇక రాత్రికాల సమయం మంచి కాఫీ తాగాడు. అయ్యా నన్ను క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు అని ప్రేమతో మరి వాళ్ళ డ్రైవర్తో కలిసి అనేక విషయాలు దరిదాపుకు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం. నేను నవ్వుతూ, అన్నా రేపు మీరు మాత్రం ఈ ప్రాంగణం అంతా మీ వాయిస్తో మారుమ్రోగిపోవాలి దేవుని వాక్యం అని చెప్పాను. తప్పకుండా అయ్యా అని చాలా ప్రేమతో మాట్లాడి మంచి కాఫీ ఒకటి తాగి తర్వాత ఉదయకాల సమయంలో నేను ఒకటే మాట చెప్పాను. అయ్యా నువ్వు మధ్యలో లేకపోద్దు, మీటింగ్లో నేను అలసిపోయి ఉన్నా, నీకు 8 గంటలకు టిఫిన్ అందిస్తాను, ఈలోపు రెడీ అవ్వు అని చెప్పేసి ఒక మాట చెప్పి 7:15 గంటలకు మా చర్చి సంఘబిడ్డ మరి గోపిచంద్కు ఫోన్ చేసి, అయ్యా వాళ్ళు తినే టిఫిన్ ఇది అని చెప్పేసి ఆ టిఫిన్ తీసుకొని రమ్మని చెప్పాను. వెంటనే మనోడు రెస్పాండ్ అయ్యి ఆ టిఫిన్ తీసుకురావటానికి వెళుతూ ఉన్న సందర్భం అది. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళ డ్రైవర్ దగ్గర నుంచి నాకు